సాగర్ గారు, పోలీస్ పోలీస్! సాగర్ గారు ఎవరో తప్పండి, సాగర్ గారు తప్పించుకుంటున్నారు, పెట్టుకోండి. బంగారం బంగారం లోపలికి వెళ్దామా, లోపలికి వెళ్తూ బంగారం బంగారం లోపలికి వెళ్తూ మునిగిపోతాం. మామ సముద్రం మధ్యలోకి వెళ్ళొచ్చేస్తారా? నాన్నగారు సాగర్ గారు కాబట్టి మాటలు చెప్తారా నాకు? ఆ నాన్నగారిని చంపేసి ఉంటాడు, నాన్నగారు చంపేసి ఉంటాడు, నాన్నగారు చంపేసి ఉంటాడు. మీరు నాతో రండి. ఎస్ఐ కృష్ణనాథ్ గారు, ఏమండి మీరేం చంపలేదండి? నాకు తెలుసండి మీరు ఇలాంటి తప్పు చేయరని. ఏమండి ఆంజనేయ స్వామి దయ వల్ల మీ రివాల్వర్ నుంచి వచ్చిన బుల్లెట్ దొరికేసిందండి, అంతా తెలిసిపోయిందండి. ఏమండి వీళ్ళు తీసుకెళ్లి కోర్టులో నిలబెడితే మీరు నిర్దోషిగా విడుదలైపోవచ్చండి. మమ్మల్ని కొట్టి కేసు ఒప్పించారని చెప్తారు. కరెక్టేనండి, మరి ఇప్పుడు ఎలా అండి? చంపిన వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు, కానీ ఒక సాక్షి కూడా మనకు పనికొచ్చేటట్టు లేదయ్యా. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామండి? అసలు తిరకాసంతా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. వీళ్ళిద్దరితో పాటు ఆ డాక్టర్ని పట్టుకుని ఒక తోమి డాక్టర్ ఎక్కడా? అది కాదమ్మా, చెప్పింది కొంచెం వినమ్మా. తల్లి లేని పిల్లని కాబట్టి ఇలా చేస్తున్నావు. అయినా నా మొగుడు మంచోడు కాబట్టి ఇంట్లో వచ్చి బయటికి ఎంత ఊరుకున్నాడు. అదే ఇంకొకడు అయితే కిరసనాలు పోసి తగలబెట్టి ఉండేవాడు. పోస్ట్ మార్టం కూడా నువ్వే చేస్తుండేవాడివి. వెంటనే మీ అల్లుడు గారిని అమెరికా పంపించకపోతే నా మొహం కూడా చూడని చెప్పేశారు. మీ అల్లుడు గారిని అమెరికానే పంపించు, లేదా నాకు ఇంత విషయం ఇవ్వు, అప్పుడు కానీ నీ కళ్ళు చల్లపడవు. మిమ్మల్ని చూస్తే డాక్టర్ పారిపోతారండి. మీరు ఇక్కడ ఉండండి, ముందు నేను మామయ్య గారు మాట్లాడొస్తాం. ఆ తర్వాత మీరు వద్దు. 5 నిమిషాలు, 5 నిమిషాలు. అలాగేనండి, అదండి మామయ్య గారు. హలో, ఒరే పెద్ద పెరిగిలు, జాగ్రత్తగా వెళ్ళి ఆ సీఏ తాలూకా ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్టు బుల్లెట్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయిరా. నేను అడిగిన డబ్బులు మర్యాదగా సాయంకాలంలోగా నాకు ఇచ్చావా? సరే సరే, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్టు బుల్లెట్స్ తీసుకుని తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతా.
ఎవరు మీరు? కానిస్టేబుల్ 124 ఫస్ట్ నైట్ నోక్ రాజు సన్న ఫస్ట్ నైట్ తాతాలండి. ఆయనేమో ప్రముఖ క్రిమినల్ లాయర్ రాజ్బాబు గారండి. ఇప్పుడు మీరు ఫోన్లు మాట్లాడుతున్న బుల్లెట్స్ ఆ ఒరిజినల్ పోస్ట్ మార్టం మేమంతా విన్నాం. మర్యాదగా రిపోర్ట్స్ ఇచ్చేసి ఎప్పుడోగా మారిపో. నీ మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా రిపోర్ట్ రాయించాలని వాదించి నిన్ను సేవ్ చేస్తాను. చూడండి, ఆయన పెద్ద క్రిమినల్ లాయర్ అండి. ఆయన మాట వినండి. వింటే మీకు మంచిదండి. వినకపోతే నా తల్లిని తీసుకెళ్లిపోవాల్సి వస్తుందండి. ఏమండి, గవర్నమెంట్ అంతా తప్పుడు పని చేస్తారండి. ఆ నికృష్ట డబ్బు కోసం అమాయకులు జీవితాలతో ఆడుకుంటారండి. ఏమండి, సాగర్ గారు మంచి వాళ్ళు తెలుసండి. పాపండి, అమాయకులండి. ఏమండి, ఉస్సురు తగులుతుందండి. ఇచ్చేయండి. ఇది ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్. హలో, పోలీస్ స్టేషన్. నేను లాయర్ రాజ్బాబు మాట్లాడుతున్నా అండి. జాతర దగ్గర చాలా పెద్ద గొడవ అయిపోతుంది సార్. మీరు తొందరగా చాలా పెద్ద గొడవ అయిపోతుంది. డాక్టర్ కాగితాలు ఎక్కడున్నాయి చెప్పరా?
డాక్టర్ కాగితాలు ఎక్కడ? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎక్కడ చెప్పు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎక్కడ చెప్పు. ఎక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్? ఎక్కడ ఎక్కడ దాచావు? ఎక్కడ? నోకరాజు సార్ సార్ ఆగండి సార్. సాగర్ గారు చెప్పలేదు సార్. తోయండి సార్. నేను చెప్తాను సార్. ఆయన చెప్పలేదండి సార్. సార్ ఇదిగోండి సార్. ఇదిగోండి సార్. జాగ్రత్తగా దాచిపెట్టాను సార్. సార్ ఇది సార్ ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. బుల్లెట్లు కూడా ఉన్నాయి సార్. నా ఉద్యోగం సార్ సస్పెండ్ చేయించారు సార్. సార్ క్యాన్సిల్ చేయించారు సార్. కానిస్టేబుల్ 124 నోకరాజు ఇమ్మీడియట్లీ రిపోర్టింగ్ సార్. సార్ నేను మంచోడు సార్. అమాయకుడు సార్. ఏం మర్డర్ చేయలేదు సార్. సార్ నేను చెప్పాను కదా సార్ ఒక బుల్లెట్ అది 3 బుల్లెట్లు సార్. ఖర్చు అయినట్టు రాసున్నాయి కదా సార్. ఆ రిజిస్టర్ సార్ అది సార్. నా ఉద్యోగం సార్. సార్ నేను చాలా మంచి అన్యాయంగా ఎదిగించారు సార్. దీని ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ సార్. ఇది ఎవరు చెప్పలేదు.
బంగారం రమ్మంటుంటే ఒరేయ్ రారా, ఆకలేస్తోందిరా, పువ్వు పెట్టురా. బంగారం వద్దు. అన్నయ్య ఏయ్! ఇక్కడ ఓకేనా? అమ్మా అమ్మ దొరికింది. ఏరా, ఇటు ఆడుకుందామా? ఆ? సాగర్ గారు థ్యాంక్ యూ. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను. ఎవరిని? నువ్వు కంగారు పడకు. నువ్వు మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా? ఆ? అమ్మా చండి, మీకు ఇష్టమేనా? ఓకే, మీ ఇష్టం సార్.